హలో ఎవ్రీవన్, ముందు వీడియోలో మనం ఆల్రెడీ నార్మలైజేషన్ టెక్నిక్ గురించి చూసాము. సో నార్మలైజేషన్ టెక్నిక్ అనేది డేటా స్కేలింగ్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ అందులో మనం బేసిక్గా యూస్ చేసే ఫార్ములా ఏంటి? ఎక్స్ మైనస్ మిన్ బై మ్యాక్స్ మైనస్ మిన్. అండ్ నార్మలైజేషన్లో మనం ఏం చేయడానికి ట్రై చేస్తున్నాము, మన ఫీచర్ వాల్యూ అనేది ప్రీవియస్లీ ఏ స్కేల్లో అయినా ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ అప్లయింగ్ నార్మలైజేషన్ ఆ పర్టికులర్ ఫీచర్ వాల్యూస్ అనేవి 0 to 1 స్కేల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది నార్మలైజేషన్లో మనం చూసింది. అండ్ బేసిక్గా ఈ నార్మలైజేషన్ అనేది ఈ మ్యాక్స్ అండ్ ఇంకా మిన్ మీద హైలీ డిపెండెంట్ అనమాట. మీకు కనుక సరిగ్గా గుర్తుంటే ఈ మ్యాక్స్ని మనం 1 చేయడానికి ట్రై చేస్తాము అండ్ మిన్ని 0 చేయడానికి ట్రై చేస్తాం ఈ పర్టికులర్ ఫార్ములా అప్లై చేసి. దాన్ని మనం నార్మలైజేషన్ అంటాం అనమాట సింప్లీ. ఇప్పుడే చెప్పుకున్నట్టు ఈ నార్మలైజేషన్ అనేది మ్యాక్స్ అండ్ మిన్ మీద హైలీ డిపెండెంట్. అండ్ ఈ మిన్ ఇంకా మ్యాక్స్ అనేవి అవుట్లయర్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ అవుట్లయర్స్ అంటే ఏంటి అని అడగవచ్చు. బేసిక్గా అవుట్లయర్స్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ట్రైనింగ్ డేటా ఆర్ మన దగ్గర ఉన్న డేటాలోని ఏవైనా పాయింట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఒకేలా ఉంటాయి, కొద్దిగా సిమిలారిటీ ఉంటుంది అన్ని పాయింట్స్కి, కానీ కొన్ని పాయింట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి మన ఎగ్జిస్టింగ్ డేటా పాయింట్స్తో పోలిస్తే. అలా చాలా డిఫరెంట్గా ఉండే పాయింట్స్ని మనం అవుట్లయర్స్ అంటాం అనమాట. ఫర్ సపోజ్ చూసుకున్నాం అనుకోండి, మనం ఒక పర్టికులర్ ఫీచర్ తీసుకుందాం, అది హైట్ అనుకున్నాం. అండ్ హైట్తో మనం ఫర్ సపోజ్ ఏదో కరస్పాండింగ్ అవుట్పుట్ అనేది ప్రెడిక్ట్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు హైట్ అనేది ఫీట్లో తీసుకుంటే ఇన్ జనరల్ ఒక అడల్ట్ తాలూకు హైట్ లెట్స్ సే 4 to 7 ఈ రేంజ్లోనే ఉంటుంది అనుకున్నాం. ఈ రేంజ్లోనే డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓకే. అండ్ ఫర్ సపోజ్ మన డేటా సెట్లోని ఒక పాయింట్ ఉందనుకుందాం, ఆ పాయింట్ తాలూకా ఇది 1 అనుకున్నాం. బేసిక్గా 1 ఉండే ఛాన్స్ ఉందా? ఏదైనా లైక్ అడల్ట్ హ్యూమన్కి హైట్ 1 ఉండే ఛాన్స్ ఉందంటారా? మనం అయితే లేదని అనుకుంటాము, కానీ ఎక్కడో ఒక మూలన వరల్డ్లో ఎక్కడో ఉండే ఛాన్స్ ఉంది, మనకి తెలియకపోవచ్చు. ఓకే. అండ్ సిమిలర్లీ హైట్ 9 ఉండే పాయింట్ ఒకటి. సో ఇక్కడ చూసుకుంటే ఇది మినిమం అండ్ ఇంకా ఇది మ్యాక్సిమం. అండ్ ఈ 2 పాయింట్స్ అనేవి మన ఎగ్జిస్టింగ్ డేటా కన్నా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వీటిని మనం అవుట్లయర్స్ అంటాం అనమాట. ఇలాంటి పాయింట్స్ విచ్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ డేటా, వాటిని మనం అవుట్లయర్స్ అంటాం. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ అవుట్లయర్స్ అనేవి ఇద్దరు మినిమం అయినా మ్యాక్సిమం అయినా అవుతాయి అన్నమాట. సో ఇలా మినిమం ఇంకా మ్యాక్సిమం అవడం వల్ల ఈ అవుట్లయర్స్ అనేవి డైరెక్ట్గా మినిమం మ్యాక్సిమంని ఎఫెక్ట్ చేస్తున్నాయి, అంతే కదా అర్థం. అండ్ ఈ మిన్ అండ్ మ్యాక్స్ మీద నార్మలైజేషన్ అనేది హైలీ డిపెండెంట్. అందుకే ఈ అవుట్లయర్స్ వల్ల నార్మలైజేషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, సో ప్రీవియస్గా మన మిన్ అండ్ మ్యాక్స్ ఒకవేళ ఈ అవుట్లయర్స్ లేవనుకోండి, మన మినిమం ఏది ఇది అండ్ మ్యాక్సిమం ఏది ఇది. సో మన డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది దీన్ని 0 చేసి దీన్ని 1 చేస్తుంది ఇన్ జనరల్, అవుట్లయర్స్ లేకపోతే. ఇప్పుడు అవుట్లయర్స్ ఉండడం వల్ల ఈ పర్టికులర్ 1 అండ్ 0 చేసి అండ్ 9ని 1 చేస్తుంది. అండ్ ఇలా చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం ఈ పర్టికులర్ 4 to 7 ఉండే పాయింట్ వెరీ స్మాల్ రేంజ్లో ఇరికించాల్సి వస్తుంది అనమాట ఈ పాయింట్స్ అన్నిటిని. లెట్స్ ఏ ఆ స్మాల్ రేంజ్ వచ్చేసి 0.4 to 0.6 అనుకుందాం. ఈ 0.4 to 0.6లోనే మన డేటా మొత్తం ఉంటుంది. అండ్ ఈ అవుట్లేయర్స్ అనేవి 0 ఇంకా 1 దగ్గర ఉంటాయి. సో ఇలాగ మన డేటా అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అలాగా అన్ని పాయింట్స్ చాలా తక్కువ స్పేస్లో డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏమవ్వచ్చు అంటే ఈ ఫీచర్ అనేది మంచి ఇన్ఫర్మేషన్ సిగ్నిఫై చేయలేకపోవచ్చు. ఓకే. సో అందుకే మనం ఈ నార్మలైజేషన్ అనేది అవుట్లయర్స్ ఉన్నప్పుడు యూస్ చేస్తే మంచిది కాదనమాట. దానికోసం మనం స్టాండర్డైజేషన్ టెక్నిక్కి వెళ్తాం. స్టాండర్డైజేషన్లో మా ఐడియా ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ మ్యాక్స్ అండ్ మిన్ విచ్ ఆర్ హైలీ ఎఫెక్టెడ్ డ్యూ టు అవుట్లయర్స్, మనం యూస్ చేసేవి ఏంటంటే కొద్దిగా బెటర్ మెట్రిక్స్ యూస్ చేస్తాం అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాక్స్ అండ్ మిన్. ఆ బెటర్ మెట్రిక్స్ ఏంటంటే మీన్ ఇంకా స్టాండర్డ్ డీవియేషన్. ఈ పర్టికులర్ డేటా పాయింట్స్కి ఫర్ సపోజ్ ఈ అవుట్లెట్స్ లేవనుకోండి, ఈ పర్టికులర్ డేటా పాయింట్స్కి మీన్ అనేది ఎక్కడో ఎక్కడ ఉండొచ్చు, ఈ పర్టికులర్ పోర్షన్లో మీన్ అనేది ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మీన్ అంటే ఏంటి? యావరేజ్ వాల్యూ. యావరేజ్ వాల్యూ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఈ పాయింట్స్ అన్నిటికీ సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఉంటుంది. అండ్ ఈ అవుట్లయర్స్ ఉన్నా సరే యావరేజ్ వాల్యూ అనేది అంత ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదు. లైక్ కొద్దిగా ఇటువైపు మారచ్చు, కానీ మినిమం ఇంకా మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యేంతగా ఈ మీన్ అయితే ఎఫెక్ట్ అవ్వదు అనమాట. అండ్ సిమిలర్లీ స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. సో మన స్టాండర్డైజేషన్ తాలూకు ఐడియా ఏంటంటే, ఈ మీన్ని మనం 0 చేయాలనుకుంటాం అండ్ స్టాండర్డ్ డీవియేషన్ని 1 చేయాలనుకుంటాం అనమాట.
సో ఇది స్టాండర్డైజేషన్ తాలూకు బేసిక్ ఐడియా. అండ్ ఇప్పుడు ఇది ఎలా చేస్తామో చూద్దాము. సో లెట్సే మనకు ఒక ఫీచర్ ఉంది, ఆర్ హైటే తీసుకుందాము. హైట్ అనే ఫీచర్లో మనకి డేటా పాయింట్స్ ఉన్నాయి, లైక్ x1, x2, x3, సో ఆన్ xn. ఈ పర్టికులర్ డేటా పాయింట్స్ అన్నిటికీ మనకి డేటా స్కేలింగ్ అప్లై చేయకముందు ఆర్ స్టాండర్డైజేషన్ అప్లై చేయకముందు మ్యూ అంటే మీన్ అనే వాల్యూ ఒకటి ఉంటుంది. అంటే వీటన్నిటికీ యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, ఒక వాల్యూ వచ్చింది కదా, అదే మీన్. అండ్ సిమిలర్లీ స్టాండర్డ్ డివియేషన్ కూడా ఒకటి ఉంటుంది, ఒక స్పెసిఫిక్ వాల్యూ. అదే స్టాండర్డైజేషన్ అప్లై చేశాక మన ఐడియా ఏంటంటే ఈ మీన్ని 0 చేసేయాలనుకుంటాం, దట్ ఈస్ మ్యూ ఈక్వల్ టు 0. అండ్ స్టాండర్డ్ డివియేషన్ని 1 చేయాలనుకుంటాం అనమాట. మీన్ని 0 ఎలా చేయాలో చూద్దాం. బేసిక్గా ఇది మన డేటా బిఫోర్ అప్లయింగ్ స్టాండర్డైజేషన్. అండ్ ఈ డేటాకి మన మీన్ వచ్చేసి మ్యూ. సో ఈ పర్టికులర్ అన్ని డేటా పాయింట్స్కి మనం మీన్ 0 చేయాలనుకుంటే ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే వీటన్నిటి నుంచి మనం మ్యూ మైనస్ చేసాం అనుకోండి, అంటే x1 మైనస్ మ్యూ, x2 మైనస్ మ్యూ, అలాగా xn మైనస్ మ్యూ చేస్తే ఈ పర్టికులర్ డేటా పాయింట్స్కి మనకి మ్యూ క్యాలిక్యులేట్ చేస్తే అది 0 అయిపోయింది. ఓకే. అండ్ సిమిలర్గా ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ అనేది ఇంకా సేమే ఉంటుంది అనమాట. ఇక్కడ ఎలా అయితే ఇది మన స్టాండర్డ్ డివియేషన్, ఇక్కడ కూడా సేమే ఉంటుంది. ఈ స్టాండర్డ్ డివియేషన్ని 1 చేయాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఈ డేటా పాయింట్స్ అన్ని నుంచి ఈ ప్రీవియస్గా ఉన్న స్టాండర్డ్ డివియేషన్తో డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇలాగా మన ఫార్ములా ఏంటంటే x మైనస్ మ్యూ బై స్టాండర్డ్ డివియేషన్. ఈ పర్టికులర్ ఫార్ములా అప్లై చేయడంతో మన మీన్ అనేది 0కి వెళ్ళిపోతుంది అండ్ స్టాండర్డ్ డివియేషన్ అనేది 1కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మన డేటా బిఫోర్ అప్లయింగ్ స్టాండర్డైజేషన్. దానికి కరస్పాండింగ్ మీన్ మ్యూ అండ్ స్టాండర్డ్ డివియేషన్ వచ్చేసి ఇదన్నమాట. అండ్ సిమిలర్లీ ఇక్కడ చూసుకుంటే ఇది ఆఫ్టర్ అప్లయింగ్ స్టాండర్డైజేషన్. అండ్ వీటికి మీన్ వచ్చేసి 0 అండ్ స్టాండర్డ్ డివియేషన్ వచ్చేసి 1. సో ఇన్ జనరల్ ఇలా అప్లై చేసిన తర్వాత మన డేటా అనేది స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది అనమాట. అండ్ అకార్డింగ్ టు స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మోస్ట్ ఆఫ్ మై డేటా పాయింట్స్ అనేవి 0 దగ్గర ఉంటాయి, మీన్ 0 దగ్గర ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద పాయింట్స్, 66% ఆఫ్ ద పాయింట్స్ -1 to +1 రేంజ్లో ఉంటాయి. అండ్ 95% ఆఫ్ ద పాయింట్స్ -2 to +2 రేంజ్లో ఉంటాయి. అండ్ 99% ఆఫ్ ద పాయింట్స్ -3 to +3 రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీకు ఈ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తెలియకపోతే లైక్ ఏం పర్లేదు, జస్ట్ మనకి ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రీవియస్గా మన స్కేల్ అనేది ఏదైనా అవ్వచ్చు. సో ప్రీవియస్గా ఇక్కడ స్టాండర్డైజేషన్ అప్లై చేయకముందు మన స్కేల్ అనేది లెట్సే 80 to 180 అనుకున్నాం. బట్ ఆఫ్టర్ అప్లయింగ్ స్టాండర్డైజేషన్ మన స్కేల్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ -3 to +3 రేంజ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది స్టాండర్డైజేషన్ డేటా స్కేలింగ్ టెక్నిక్. అండ్ మనం ఈ డేటా స్కేలింగ్ ఎందుకు అప్లై చేస్తున్నాము? బేసిక్గా కన్వర్జెన్స్ టైం అనేది రెడ్యూస్ చేయడానికి మనం అప్లై చేస్తున్నాం అన్నమాట. అది మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డేటా స్టాండర్డైజేషన్ ఆర్ డేటా నార్మలైజేషన్. బేసిక్గా డేటా స్కేలింగ్ తాలూకు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కన్వర్జెన్స్ టైం రెడ్యూస్ చేయడం అనమాట. సో ఇప్పుడు గ్రాఫికల్గా చూద్దాము. ఇది మన x అండ్ ఇది మన y. అండ్ బేసిక్గా మన డేటా పాయింట్స్ అనేవి సమ్వాట్ ఇలా ఉంటాయి. అండ్ ఇలా ఉండే డేటా పాయింట్స్కి మీన్ వచ్చేసి సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఉంటుంది. సో ఇది మన మీన్. అండ్ స్టాండర్డ్ డివియేషన్ వచ్చేసి అంటే స్టాండర్డ్ డివియేషన్ అంటే ఈ మీన్ నుంచి ఎంత డివియేట్ అవుతున్నాయి పాయింట్స్ అనేవి డినోట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ వచ్చేసి సిగ్మా అనుకుందాం. ఇలా ఉండే డేటాకి మనం స్టాండర్డైజేషన్ అప్లై చేసేసిన తర్వాత ఇలా మారిపోతుంది అనమాట. మన x అనేది ఇక్కడ ఉంటుంది, y అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ మన మీన్ పాయింట్ వచ్చేసి ప్రీవియస్గా ఎక్కడుంది కదా, సో ఈ పర్టికులర్ మీన్ పాయింట్ అనేది 0 మీదకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మ్యూ అనేది 0 కదా, అందుకే మీన్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. మిగతా పాయింట్స్ అనేవి ఈ మీన్ పాయింట్కి చుట్టూ ఉంటాయి అన్నమాట. అండ్ ఎంత దూరంలో ఉంటాయి? స్టాండర్డ్ డివియేషన్ 1 అంటే మీన్ నుంచి డివియేషన్ 1 దూరంలో ఉంటాయి అన్నమాట. అంటే 66% ఆఫ్ ద పాయింట్స్ అనేవి -1 to +1 రేంజ్లో ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పాయింట్స్ అనేవి -2 to +2 రేంజ్లో ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద పాయింట్స్ -3 to +3 రేంజ్లో ఉంటాయి. 100 అంటే 100 కాదు, 99 పాయింట్ సంథింగ్. అందుకే ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద అవుట్లయర్స్ అనేవి వీటికన్నా కొద్దిగా తక్కువ, అంటే 3.23 అలా ఉండొచ్చు. కానీ మన డేటా డిస్ట్రిబ్యూషన్ మొత్తం ప్రాపర్గా జరుగుతుంది అనమాట, అవుట్లయర్స్ ఎన్ని ఉన్నా సరే.
అందుకే మనం అవుట్లయర్స్ ఉన్నప్పుడు స్టాండర్డైజేషన్ యూస్ చేసుకుంటే బెటర్ అన్నమాట. మీకు స్టాండర్డైజేషన్ టెక్నిక్ అనేది క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం దీనికి కోడ్ ఎలా చేయాలో చూద్దాము. అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్. బై బై.